నేను మీతో చెప్పునదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. పరిశుద్ధ మత్తయి వ్రాసిన సువార్త 5వ అధ్యాయము 44వ వచనము. నేను మీతో చెప్పునదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. పరిశుద్ధ మత్తయి వ్రాసిన సువార్త 5వ అధ్యాయము 44వ వచనము. నేను మీతో చెప్పునదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. పరిశుద్ధ మత్తయి వ్రాసిన సువార్త 5వ అధ్యాయము 44వ వచనము.